Hi friends, welcome to Tech Travel Telugu. Friends, ఇక్కడ మీరు చూడొచ్చు 2024 లో తయారు చేసిన హుస్క్వర్నా విట్పిలియన్ 250 వైట్ కలర్ వెహికల్ అయితే మన ముందు ఉంది. ఈ వెహికల్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇప్పుడు దాకా ఈ వెహికల్ చాలా దూరం రైడ్ చేశాను కాబట్టి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. ఏ వెహికల్ కైనా హార్ట్ ఇంజినే కాబట్టి ఫస్ట్ ఇంజిన్తోనే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి చూస్తానికి ఇంజిన్ అయితే ఇలా ఉండిద్ది అనమాట. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 249.07 cc BS 6.2 SOS ఇంజిన్ అయితే ఇచ్చారనమాట. DOS ఇంజిన్ అయితే కాదు. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. 31 PS పవర్ 25 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్ది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. గేర్ బాక్స్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. 6 గేర్లు అయితే ఉంటాయి. అలాగే మనకి ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే WP Apex 43mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు హాఫ్ సెట్ మోనోషాక్ అనమాట. కొంచెం రైట్ సైడ్కి అయితే ఉండిద్ది, మిడిల్లో అయితే ఉండదు. దీనికి కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే అప్డేట్ చేశారనమాట. ఫ్రంట్ సైడ్ 320mm డిస్క్ బ్రేక్ ఇక్కడ చూడొచ్చు. ఇది కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్ అనమాట. ABS కూడా ఉంది. బ్యాక్ సైడ్ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు 240mm డిస్క్ బ్రేకు. ఇక్కడ కూడా ABS అయితే ఉంది. అంటే ఈ వెహికల్ డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేసిద్ది అనమాట. ఇక్కడ మీకు స్వింగ్ ఆర్మ్ కూడా కొద్దిగా అప్డేట్ చేశారు. అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అనమాట. సో దీనివల్ల మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉంటుంది హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు. ట్రెలిస్ ఫ్రేమ్ అనమాట. KTMలో మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా, ట్రెలిస్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు. టైర్స్ కూడా మీకు మంచి రేడియల్ టైర్స్ అయితే ఇచ్చారనమాట. ఫ్రంట్ సైడ్ 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ ఇచ్చారు కాబట్టి హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంది. 177mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. మీకు అంత తొందరగా పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసినప్పుడు తగలదనమాట. అదొకటి ప్లస్. అలాగే మనము సీట్ హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 820mm అయితే ఉంది. నేను 5'8" హైట్ అయితే ఉంటాను. నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినాయి. ఒకవేళ 5.6 కన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు షోరూమ్కి వెళ్ళి చెక్ చేసేసుకోండి. 13.5 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ, మెటల్ ఫ్యూయల్ ట్యాంకు, 164 kgs వెయిట్ అనమాట. నాకైతే అంత వెయిట్ అయితే అనిపించట్లేదు. ఒకవేళ షార్ట్ రైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే వెయిట్ అనిపించే అవకాశం అయితే ఉంది కాబట్టి షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద కూర్చొని వెయిట్ మోయగలనా లేదా, కాళ్ళు కింద అందుతున్నాయా లేదా అనేది మొత్తం చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ పర్చేస్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు లైట్స్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి సిగ్నల్ లైట్స్ అయితే మొత్తం LEDతో లభిస్తూ ఉన్నాయన్నమాట. రౌండ్ LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మనకి LEDతోనే లభిస్తూ ఉంది. మొత్తం LED లైట్స్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారనమాట. ఈ వెహికల్కి సంబంధించిన కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. కీ పొజిషన్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర అయితే ఇచ్చారనమాట. ఇంకా మనము కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. 5 inches బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనమాట. గేర్ ఇండికేటర్ అయితే ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ ABS అనేది ప్రస్తుతానికి ఆన్లో ఉంది, కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు టాకోమీటర్ అయితే చూడొచ్చు, క్లాక్ ఉంది. సైడ్ స్టాండ్ వార్నింగ్ సంబంధించిన ఇండికేటర్ అయితే మనకి ఇక్కడ చూపిస్తూ ఉందన్నమాట. న్యూట్రల్ ఇండికేటరు. ప్రస్తుతానికి ఈ వెహికల్లో హజార్డ్ లైట్స్ అయితే నేను ఆన్ చేశాను అనమాట. దానికి సంబంధించిన ఇండికేటర్స్ అయితే ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ అయితే ఉంది. మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ ఉంది. RPM లైట్ అయితే ఉంది. ABS ఇండికేటర్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ మీకు న్యూట్రల్ ఇండికేటర్ అనమాట. ఒకవేళ మీరు హై బీమ్ వేశారనుకోండి, దానికి సంబంధించిన ఇండికేటర్ అయితే అక్కడ మీరు చూడొచ్చు. సో ఇవి మనకి కన్సోల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే. ఇక్కడ మీరు స్విచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్విచెస్ క్వాలిటీ చాలా బాగుంది. నావిగేషన్ స్విచెస్ అయితే ఇక్కడ ఇచ్చారు. హజార్ లైట్ స్విచ్, హై బీమ్ లో బీమ్ స్విచ్, పాస్ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ మీకు సిగ్నల్ లైట్ స్విచ్ అయితే ఉంది. హార్న్ అయితే ఉంది. హ్యాండిల్కి రైట్ సైడ్న రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండ్ గ్రిప్స్ కూడా చాలా బాగున్నాయి, అప్డేట్ చేశారు. ఇక్కడ మీకు అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఏమీ లేవన్నమాట. సో నార్మల్గా మీరు యూజ్ చేసుకోవడమే. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ అయితే మాత్రం మీకు చాలా బాగుంటుంది ఈ వెహికల్లో. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర E20 బ్యాడ్జింగ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. E20 అని ఉంటేనే మీరు వెహికల్ అయితే పర్చేస్ చేయండి. హస్క్వర్నా లోగో అయితే ఉంది. విట్పిలియన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా రాశారనమాట. ఇక్కడ మనకి కూలెంట్ ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇక్కడ మీకు లెమన్ కలర్ గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు కదా. సో ఈ స్టిక్కర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 250cc అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా మీరు సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి లాంగ్ సీట్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా కొద్దిగా పెద్దగానే ఇచ్చారు. ఇక్కడ విట్పిలియన్ అని చెప్పేసి క్లియర్గా రాశారనమాట. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి చూస్తానికి గ్రాబ్ రైల్ అయితే ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ లైట్ కూడా చాలా బాగా డిజైన్ చేశారనమాట. చాలా బ్రైట్గా అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ మడ్గార్డ్ దగ్గర హుస్క్వర్నా లోగో అయితే ఉంది. అలాగే మీకు పెద్ద రేడియేటర్ అయితే ఇచ్చారు. కర్వ్డ్ రేడియేటర్ అని చెప్పుకోవచ్చు. రేడియేటర్ దగ్గర కూడా మీకు హుస్క్వర్నా లోగో అయితే ఉంది. ఇక్కడ హుస్క్వర్నా మోటార్ సైకిల్స్ అని చెప్పేసి రాసుందనమాట. ఇక్కడ మీకు సేఫ్టీ రాడ్ అయితే ఇచ్చారు. సో కింద పడినా సరే వెహికల్కి ఏమీ కాకుండా సేఫ్టీ రాడ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ విట్పిలియన్ 250కి సంబంధించిన స్పెసిఫికేషన్స్. ఇప్పుడు రైడ్ ఎక్స్పీరియన్స్ చూసేసేయండి. 2024 హుస్క్వర్నా విట్పిలియన్ 250 వైట్ కలర్ వెహికల్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను. ఎగ్జాస్ట్ సౌండ్ వినండి.
ఫస్ట్ గేర్ వేసా. 4 valves లిక్విడ్ కూల్డ్ 249.07 cc DS 6.2 SOS ఇంజన్తో లభిస్తూ ఉంది. 31 PS పవర్ 25 Nm టార్క్ అయితే ఇంజన్ జనరేట్ చేసింది కాబట్టి ఒకసారి పెర్ఫార్మెన్స్ మీరే చెక్ చేయండి. అసలు క్విక్ షిఫ్టర్ ప్లస్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారనమాట. చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది బ్రో. SOS ఇంజిన్ అయినప్పటికీ వైబ్రేషన్స్ అయితే ఏమి లేవు. ఇన్స్టెంట్గా పికప్ కూడా మీకు చాలా బాగుంది ఈ వెహికల్లో. వన్ 177 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు కొద్దిగా పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఇవి. కొంచెం ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది కాబట్టి మీకు అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదన్నమాట. 820 mm సీట్ హైట్ బ్రో. కొద్దిగా హైట్ అయితే అనిపించింది. మినిమం 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. 13.5 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ అనమాట. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. సో లాంగ్ వెళ్ళడానికి కూడా ఈ వెహికల్ అయితే బాగుండేది. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు కాబట్టి. క్లచ్ కూడా మీకు స్మూత్గానే ఉంది. స్లిప్పర్ క్లచ్తో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. క్లచ్ అయితే చాలా లైట్ ఉంది, కానీ అడ్జస్టబుల్ లివర్స్ అయితే లేవు అనమాట. నాకు బాగా నచ్చింది ఏంటంటే క్విక్ షిఫ్టర్ అని చెప్పుకోవచ్చు. ఇందాక నేను మీకు చెప్పా కదా, యాక్సిలేటర్ అనేది ఇట్లా ఇచ్చి మీరు గేర్లు వేసుకోవచ్చు. ఇప్పుడు 4th గేర్లో అయితే ఉన్నాం. మీరు కన్సోల్ని చూడండి జాగ్రత్తగా. సో క్లచ్ కూడా పట్టుకోవట్లేదు. 5th గేర్లో ఉన్నాం. 6th గేరు. అసలు పవర్ ల్యాక్ కూడా ఎక్కడ లేదనమాట. సూపర్ బైక్స్లో ఎలా అయితే క్విక్ షిఫ్టర్ పనిచేస్తుందో అంత యాక్యురేట్గా అయితే క్విక్ షిఫ్టర్ పనిచేస్తుంది అనమాట. సో మీరు డౌన్ చేసుకోవాలంటే ఇట్లా యాక్సిలేటర్ ఉంచే డౌన్ చేసుకోవచ్చు. చూడొచ్చు 3rd గేర్కి అయితే వచ్చేసాము. నాకైతే చాలా బాగా నచ్చింది క్విక్ షిఫ్టర్ అయితే. ఇంకా హ్యాండిల్ కూడా కొద్దిగా వైడ్ అయితే ఉంది, అలాగే కొంచెం లీన్ యాంగిల్ అయితే ఉంది. ఇంతకుముందు మీకు విట్ పిలియన్ అయితే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్తో వచ్చేది కదా, కొంచెం ఇట్లా కిందకి లీన్ యాంగిల్ అయితే ఉండిద్ది. బట్ ఇది సింగిల్ పీస్ లాంగ్ మెటల్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. వైడ్ హ్యాండిల్, అలాగే మీకు కొంచెం లీన్ యాంగిల్ అయితే ఉంది. మరీ అంత ఎక్కువ లేదు కానీ కొంచెం లీన్ యాంగిల్ అయితే ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సిటీలో రైడ్ చేసేటప్పుడు. ఇక్కడ కొద్దిగా పెద్ద స్పీడ్ బ్రేకర్ అయితే వచ్చింది చూడొచ్చు. ట్రాన్స్మిషన్ కూడా చాలా బాగుంది బ్రో. నాకైతే అసలు ట్రాన్స్మిషన్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఎంత దూరంగా ఉంటే అంత దూరం మీరు హ్యాపీగా రైడ్ చేయొచ్చు. మీకు సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారనమాట. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అలాగే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా సిగ్నల్ లైట్స్ మొత్తం LED లైట్స్ అయితే యూజ్ చేశారు. 5 inches బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. డే టైమ్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది అనమాట. గేర్ ఇండికేటర్ ఉంది పెద్దగా, అలాగే మనకి RPM మీటర్ ఉంది. సో ఇక్కడ మీకు ABS సంబంధించిన ఇండికేటర్స్ అయితే ఇక్కడ చూపిస్తూ ఉంది. సో బ్లూటూత్ ఉంది. అన్ని ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి. ఇందాక మీరు ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ దగ్గర విన్నారు కదా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఏంటో, అవన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్స్ అయినా మాత్రం మీకు 43 mm WP అపెక్స్ అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అనమాట. కొంచెం లావ్ సస్పెన్షన్. ఏదైనా గుంతల్లోకి వెళ్ళినా సరే మీకు అంత తొందరగా బంప్స్ అయితే తెలియదు. నేను గతుకుల్లో వెళ్తున్న ఫీల్ అయితే మీకు అంత తొందరగా రాదనమాట. బ్యాక్స్ అయిన సస్పెన్షన్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. హాఫ్ సెట్ అయితే ఇచ్చారు. కొద్దిగా రైట్ సైడ్కి అయితే ఉండిద్ది అనమాట, ఇట్లా రైట్ సైడ్కి. సో సస్పెన్షన్ బాగుంది. బ్రేక్స్ బాగా పడుతున్నాయి. బ్రేక్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఫ్రంట్స్ అయినా మీకు 320 mm డిస్క్ బ్రేక్ అనమాట. పెద్ద డిస్క్ బ్రేక్. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. సో స్పీడోమీటర్ వైర్ అయితే డిస్కనెక్ట్ చేశారు కాబట్టి మనకి ABS అయితే ఇప్పుడు ఎంగేజ్ అవ్వట్లేదు అనమాట. బట్ డ్యూయల్ ఛానల్ ABS ఉంది సేఫ్టీ పరంగా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. వెహికల్ అయితే మాత్రం చాలా బాగుంది. SOS ఇంజిన్ అయినప్పటికీ మీకు పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కోవాలి అనుకుంటే టెస్ట్ రైడ్ చేయండి, మీకు అర్థమైపోయింది, మీకు ఖచ్చితంగా నచ్చిద్ది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. నేను మొత్తం మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నోట్ చేసుకున్నాను.
ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే లుక్స్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా యూనిక్గా అయితే ఉంటుంది అనమాట వెహికల్ అయితే. రోడ్ మీద వేసుకుని వెళ్ళేటప్పుడు మాత్రం అందరూ చూస్తారు వెహికల్ ఏంటి ఇది కొత్తగా ఉంది అని చెప్పేసి. సో రోడ్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుండిద్ది. తర్వాత పెర్ఫార్మెన్స్ అనమాట, పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. SOH ఇంజిన్ అయినప్పటికీ మీకు మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. ల్యాగ్ అయితే ఎక్కడా లేదు, పవర్ ల్యాగ్ అయితే. అలాగే మీకు ఇంజిన్ రిఫైన్మెంట్ కూడా చాలా స్మూత్గా ఉంది. తర్వాత క్విక్ షిఫ్టర్ అయితే ఇచ్చారు. ఇందాక నేను రైడ్ చేసేటప్పుడు ఆల్రెడీ చూపించాను కదా, ఇట్లా యాక్సిలేటర్ ఇచ్చి మాత్రం మీరు గేర్లు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే డౌన్ కూడా చేయొచ్చు అనమాట. ఈ ఫీచర్ వల్ల మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తారనమాట. కంఫర్ట్ కూడా బాగుంది, సీట్ కంఫర్ట్ సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుందన్నమాట. ఫ్యామిలీ కోసం కూడా మీరు ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత టైర్స్ గ్రిప్ బ్రో, వైడ్ టైర్స్ అయితే ఇచ్చారు. మీకు టైర్స్ గ్రిప్ కూడా బాగుంది, మంచి స్టెబిలిటీ అయితే ఉంటుంది అనమాట 3 డిజిట్స్ వెళ్ళేటప్పుడు. సస్పెన్షన్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ ఆఫ్ సెట్ మోనోషాక్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ బాగుంది. బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారనమాట. తర్వాత చాసిస్ కూడా ట్రెలిస్ ఫ్రేమ్ ఇచ్చారు. మంచి చాసిస్ అని చెప్పుకోవచ్చు, పేటెంట్ KTM వాళ్ళది. సో చాసిస్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. మొత్తం LED లైట్స్ అయితే యూజ్ చేశారనమాట. రౌండ్ LED హెడ్ లైట్ చూస్తానికి కొద్దిగా యూనిక్గా అయితే ఉండిద్ది అనమాట. అది బ్లూటూత్ ఉంది, నావిగేషన్ కూడా ఈ వెహికల్లో ఇంక్లూడ్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. లాంగ్ వెళ్ళే వాళ్ళకి టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా మీకు కన్సోల్లో చూపిస్తూ ఉండిద్ది అనమాట. LCD కన్సోల్ అని చెప్పుకోవచ్చు. మనకి 5 ఇంచెస్ కన్సోల్ అనమాట, పెద్దగానే ఉంది. డే టైమ్ విజిబిలిటీ కూడా బాగుంది. అలాగే ఫిట్ అండ్ ఫినిషింగ్ ఈ వెహికల్లో నాకు పర్సనల్గా బాగా నచ్చింది బ్రో. స్విచెస్ క్వాలిటీ బాగుంది, సాలిడ్గా అయితే ఉందన్నమాట. ప్యానల్స్ కూడా మనకి ఎక్కడ లూజ్ అవడం కానీ సౌండ్ రావడం కానీ అట్లాంటిది అయితే ఏమీ లేదు. అలాగే USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అన్ని వెహికల్స్లో కూడా Type A చూస్తాం, కానీ ఇందులో Type C అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇవి ఈ వెహికల్లో ఉన్న నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్. కాన్స్ విషయానికి వస్తే సింగిల్ కలర్తో ఈ వెహికల్ లభిస్తూ ఉంది. 2-3 కలర్స్ ఇస్తే బాగుంది అనిపించింది. సెకండ్ కాన్ విషయానికి వస్తే అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ ఇస్తే బాగుండేది, బట్ అవి కూడా ఇవ్వలేదు. ఈ రెండు పెద్ద మేజర్ కాన్స్ అయితే ఏమి కాదు. థర్డ్ కాన్ విషయానికి వస్తే ప్రైస్ అని చెప్పుకోవచ్చు. 2,67,000 చేంజ్ అయితే ఉందన్నమాట. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అనిపిస్తూ ఉంది, బట్ డ్యూక్ 250తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ చాలా బెస్ట్ అనమాట. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. డ్యూక్ 250 3 lakhs అయితే ఉంది. దగ్గరగా 32,000 రూపాయలు అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. విట్పిలియన్ 250 పర్చేస్ చేస్తే సేమ్ అదే ఇంజిన్ విట్పిలియన్ 250లో ఉండిద్ది. చాసిస్ అదే, సస్పెన్షన్ అదే, టైర్స్ అవే, బ్రేక్స్ కూడా అవే అనమాట. డిజైన్ ఒకటే మారిద్దని చెప్పుకోవచ్చు. అది వేరే లుక్స్లో అయితే ఉండిద్ది, ఇది వేరే లుక్స్లో అయితే ఉండిద్ది అనమాట. బట్ ఈ వెహికల్ కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు బ్రో. నేనైతే మాత్రం ఈ వెహికల్ మీకు హ్యాపీగా సజెస్ట్ చేస్తాను. ఆ వెహికల్లో మీకు బ్యాక్ సైడ్ పిలియన్ సీటు చిన్నగా ఉండేది కొంచెం, దీంతో కంపేర్ చేసుకుంటే ఫ్యామిలీకి అది అంతగా సెట్ అవ్వదు, ఇది సెట్ అయిపోయింది. సో అట్లా చూసుకున్నట్లయితే ఇది బెస్ట్ వెహికల్ అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే ప్రోస్ అండ్ కాన్స్, నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఈ వెహికల్ అయితే మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. DYS ఇంజిన్ అయితే ఏమీ ఇవ్వలేదన్నమాట, SOS ఇంజిన్ అయినప్పటికీ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు, మొత్తం LED లైట్స్ అనమాట. LCD కన్సోల్ అయితే ఇచ్చారు. డే టైమ్ విజిబిలిటీ బాగుంది, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది, హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే E20కి సపోర్ట్ చేసేది అనమాట ఈ వెహికల్ అయితే. ఒకటే కలర్లో ఇచ్చారు, అదొకటే నాకు నచ్చలేదు. ఒక 2-3 కలర్స్ తీసుకొస్తే బాగుండేది, బట్ వైట్ కలర్ చాలా డీసెంట్గా బాగుందన్నమాట. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు, సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. ఫ్యామిలీ కోసం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. 250cc కొంచెం పవర్ఫుల్ వెహికల్ బడ్జెట్లో కావాలి అని అనుకుంటే హుస్క్వర్నా విట్పిలియన్ 250 అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. 2,60,000 రూపీస్ చేంజ్ అయితే ఉంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ నేను స్క్రీన్ మీద అయితే పెట్టేస్తాను, అక్కడ నుంచి మీరు ప్రైస్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే షోరూమ్ నెంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి కాల్ చేయండి. మీరు ఈ వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే మీరు కొనుక్కునేదానికి ఎగ్జాక్ట్గా ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు మీరు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే నాకు అర్థమైంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, అక్కడ చాట్ చేసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అక్కడ నేను రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.